ఈ వారం మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి వ్యవసాయ సంబంధిత విషయాల్లో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఇక శ్రవణం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వారికి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత విషయాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఆశించినటువంటి స్థానచలనం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక పుష్టి కలిగి ఉంటారు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారికి వ్యవసాయిక రంగం వారికి అధికంగా రాబడి తెచ్చేటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వైద్య రంగంలో కూడా బాగా కలిసి వస్తుంది. విద్యా సంబంధిత విషయాల్లో ప్రావీణ్యతని ప్రదర్శించగలుగుతారు. నేర్పుతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కుజగ్రహం, శనిగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత, చిరాకులు, ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. ఈ ప్రతికూలత దోష నివృత్తికి చేపట్టేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే చండీ మాతకు చేసేటువంటి పూజ, చండీ యాగం బాగా ఉపకరిస్తాయి. ఇక ఎర్రటి వస్త్రాలు, కందులు, నువ్వులు, ఆవు నెయ్యి ఈ వారం మీరు దానం చేయగలిగితే చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కటి అభివృద్ధి చూడగలుగుతారు. వివాహ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి.